హల్లెలూయా. అందరికి ప్రైజ్‌లో. మాది కర్ణాటక అంటే గురుమిట్కల్ అన్నట్టు మాది. మరి మేము ఫస్ట్ చాలా అన్ని దేవతలకు పూజలు చేసుకోవాలం అన్నట్టు. దేవుడు అంటే మాకు తెలియదు, యేసుప్రభు అంటేనే మాకు తెలియదు. చాలా పూజలు అంటే విపరీతమైన పూజలు చేసేటోళ్ళము. శుక్రవారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ పూజలు చేసేటోళ్ళము. పొద్దుగల చేయకుంటే సాయంత్రం మేము పూజ చేసేటోళ్ళము. అలా మా జీవితాలు ఉండేది. దేవుడు అంటే మాకు తెలియనప్పుడు ఒక అంకులు మా ఇంటి పక్కల కొత్తగా వచ్చిండ్రు అన్నట్టు. వచ్చినప్పుడు వాళ్ళు ఊక దేవుని గురించి చెప్పేటోళ్ళు. అమ్మ మీరు చర్చికి రాండి అంటే మేము రాము అంకులు, నువ్వు చెప్పక దేవుని గురించి, మేము పూజలు చేస్తాం కదా, మా ఇంటి దేవుని విడిచిపెట్టి ఎట్లా వస్తాం మేము చర్చికి, మేము రాము అనేటోళ్ళం. కానీ ఒకరోజు అంకుల్ అయితే బాగా బతులాడుతున్నాడు. అంకుల్ నేను కోపం అయిన అన్నట్టు, అంకుల్ మేము మళ్ళా దేవుని గురించి మాకు చెప్పకు, మా ఇంటి దేవుళ్ళకి మేము పూజలు చేసుకోవాలి, లేకుంటే వాళ్ళు మమ్మల్ని శోధిస్తారు అని అలా నేను చెప్పిన అన్నట్టు అంకుల్కి. చెప్పిన తర్వాత నాకు ఆ కడుపు నొప్పి ఎట్లా స్టార్ట్ అయిందో నాకైతే తెలియదు. కానీ నాకు కడుపు నొప్పి చాలా విపరీతంగా కడుపు నొప్పి ఉండేది. దేవుడు మరి అంకుల్ ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నాడు కింద నాకైతే తెలియదు. కానీ మనం చాలా కడుపు నొప్పి ఉండేది. ఇంట్లో ఒక రోజు నేను వండుకొని ఏడుస్తుంటే వాళ్ళ కోడలు వచ్చి నన్ను వలకరించింది అన్నట్టు. ఏమైందక్క అంటే నాకు చాలా కడుపు నొప్పి వస్తుందిరా అన్న. ఇంకా నువ్వు చర్చికి రా, నీ కడుపు నొప్పి తక్కువవుతుంది అక్క అని చెప్పింది. అంటే మేము పూజలు చేస్తాం కదరా, మేము చర్చికి రానిక కుదరదు కదా అని చెప్పిన. మళ్ళీ చర్చికి రా అంటావు కదా, నాతో నువ్వు మాట్లాడక అని చెప్పిన ఆమెకు. హల్లెలూయా. మరి అట్లా చెప్పినప్పుడు ఆమె ఏమన్నదంటే ఏదో ఒక రోజు నువ్వు వస్తావు లేక చర్చికి అనుకుంటే ఆమె వెళ్ళిపోయింది. ఇక నాకు ఆ కడుపు నొప్పి అనేది అట్లే ఉంటుంది. ఇక నేనే ఒక రోజు పోయి ఆమెను అడిగిన, మరి నేను ఇట్లా కడుపు నొప్పితో బాధపడుతున్నా కదా, మరి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ప్రార్థన చేపియవా అని అడిగిన. అంటే అక్క మా ఇంటికి ఒక సిస్టర్ వస్తుంది, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆమెతో నేను ప్రార్థన చేపిస్తా అన్నది. ఆ సిస్టర్ వచ్చింది, నాకు ప్రార్థన చేసింది. హల్లెలూయా. నువ్వు దేవుడు నాకు ఎంతో మంచిగా అనిపించింది. ఆమె ప్రార్థన చేసినప్పుడు మొన్న కడుపు నొప్పి ఒక 20 నిమిషాలలో నా కడుపు నొప్పి తక్కువైపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంటే ఆ కడుపు నొప్పి తక్కువైనాక నేను అన్నా కదా, మరి ఆదివారం నేను వస్తారా చర్చికి అన్న. అక్క మరి రా, నేను తీసుకొని పోతా అన్నది. అంకుల్కి వాళ్ళ కోడలు అంకుల్ చెప్పింది అన్నట్టు, అక్కకు చర్చి కడుపు నొప్పి తక్కువైంది అంటాం మామయ్య, మళ్ళీ ఆమె వస్తా అంటుంది చర్చికి, మాకు తీసుకొని పోతా నేను అన్నది. అమ్మ నువ్వు చర్చికి వస్తా అంటే మేము వద్దంటామా, నువ్వు చర్చికి రారా అని చెప్పిండు అంకులు. మళ్ళీ అంకులు నేను ఆ కోడలు ముగ్గురం జమ అయ్యి, మరి అనిత సిస్టరు అందరం జమ అయ్యి మల్లపురం చర్చికి పోయినాం అన్నట్టు. హల్లెలూయా. అక్కడ చర్చికి పోయిన తర్వాత మరి అక్కని అన్నని పరిచయం చేయించిండు అంకులు. పరిచయం చేయించినాక ప్రార్థన చేయించిండు. ఆ వారం అట్లా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వారం పోదామంటే నాకు ఒక భయం అవుతుంది అన్నట్టు. పోవలేకపోతున్నా, నేను చాలా భయం అవుతుంది. ఏందో నా లోపల అది వద్దు అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు. కానీ నేనైతే అట్లే ముందడిగేసి అట్లే వెళ్ళిపోయినా. ఇక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక అక్కకు చెప్పిన, అక్క నాకు ఇట్లా అవుతుంది అంటే ప్రార్థన చేసింది. అమ్మ నీ వారం చర్చికి రా, ఏదున్నా దేవుడు తీసేస్తాడమ్మా, నీకు మంచిగా అవుతుంది అని అక్క చెప్పి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత అట్లా పోతుండా మరి ఒక రోజున మరి అన్న ఉండి మరి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు ఉండి అమ్మ నీవు బ్రదర్ ఇద్దరు బాప్టిజం తీసుకోండి అన్నాడు. హల్లెలూయా. మరి కొన్నొత్తులు మమ్మల్ని అన్న బలపరిచిండు, అక్క బలపరిచి మాకు బాప్టిజం ఇచ్చిండు. హల్లెలూయా. మరి నాకు ఆ రోజు నుండి నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా, దేవా మరి నేనైతే నీ నామంలో రక్షణ తీసుకుంటున్నా, నేను ఉన్నంత వరకు నాకు కడుపు నొప్పి ఉండటానికి వీల్లేదు ప్రభువా, నాకు తల్లి లేదు, మా నాయన ఉన్నగిన మా నాయనకి ఏం తెలియదు అయ్యా, నేను ఎవ్వరికి చెప్పుకోలేను, ఆ బాధ అనేది నీకు ఒక్కనికే చెప్పుకుంటున్నా ప్రభు అని ఆ రోజు నేను మొరపెట్టుకున్నా. ఎలాంటి నిందలు అంటే నా జీవితంలో చాలా నిందలు ఎదుర్కొన్నా. నీకు ఆ కడుపు నొప్పి ఉంటే నీకు పిల్లలు గారన్నారు అయ్యా, నీ సన్నిధిలో వచ్చినా మరి నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నీ దగ్గర ఎలా మొరపెట్టుకోవాలో నాకు తెలియదు, అన్నీ నీవే నాకని నేను ఆ రోజు చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా, రక్షణ తీసుకునే రోజు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఎలాంటి కడుపు నొప్పి అనేది నా జీవితంలో లేదు. హల్లెలూయా. దేవుడు నేను రక్షణ తీసుకున్నప్పటి నుండి ఇంతవరకు నా కడుపు నొప్పి అనేది రాలేదు. దేవుడు నాకు ఎంతో మేలు చేసిండు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే
అట్లా నేను చర్చికి పోతున్నా వస్తున్నా సంవత్సరం అయిపోయింది. అందరు ఏమంటుండ్రు అంటే చర్చికి వస్తుంది కానీ మన పిల్లల గురించి ఏం అడగదా, మన దేవుని దగ్గర మొరపెట్టుకోదా అని అందరు చాలా మంది నాతో అన్నారు అన్నట్టు. నేను వింటున్నా కానీ వదిలేసుకుంటుండా. మళ్ళీ ఒకరోజు నా చెవులారా నేను విన్నా, ఇంత పిల్లల మీద ఆలోచన లేనట్లు ఉంటుంది కదా, చర్చికి వస్తుంది కానీ పిల్లల్ని ఆమె సంతానం గురించి అడుగుతలేదా దేవుని దగ్గర, ఆమెకి ఏడ పిల్లలు అవుతారు, ఆమె కడుపు నొప్పి లేస్తుంది కదా, ఆమెకు పిల్లలు అవుతారా అంటుండు. కానీ నా దేవుడు నాకు కడుపు నొప్పి తీసేసిండు. హల్లెలూయా. మరి ఆ రోజు నా చెవులారా విన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. మరి ఆ రోజు నేను అనుకుంటున్నా కదా, ఇక్కడ అన్న వాళ్ళ ఇంటికాడ బుధారం అప్పుడు చాలా పెద్ద మీటింగ్ జరిగేది. మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు అక్కోళ్ళు వస్తారని నేను చాలా ఎదురు చూసిన. ఆ రోజు ఇక బుధారం వస్తూనే ఉంది. అన్న అక్క ఇద్దరు వచ్చిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయినాక నేను అక్క కాలకడ పోయి కూర్చున్నా. అక్క కుర్చీ మీద కూర్చున్నది మార్తక్క కాలకడ పోయి నేను కూర్చున్నా. ఏమైందమ్మా అలా కూర్చున్నావు అన్నది. అక్క నాకు చాలా అవమానంగా ఉంటుంది, అందరు ఇట్లా అంటుండ్రాక నీకు పిల్లల గురించి ఆమె అడగదా, ఆమెకు సంతానం ఇంకా దేవుడు ఇయ్యడా అని ఇట్లా అడుగుతుండ్రాక అంటే, అయ్యో సిస్టర్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావమ్మా, నువ్వేం బాధపడకు, ఆమెకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. ఆమె ఎలా అయితే మొర పెట్టిందో నీ వాళ్ళ మొర పెట్టుకో. ఈ వారం అంతా ఉపవాసం ప్రార్థనలు జరుగుతున్నాయి, నువ్వు కంపల్సరీ ఉపవాసం ప్రార్థనలకు రా అన్నది. హల్లెలూయా. దేవుడు మరి అక్క ద్వారా నాతో మాట్లాడింది అన్నట్టు. ఆ రోజు మళ్ళీ ఆదివారం నుండి మళ్ళీ నేను చర్చికి పోయిన ఆదివారం పోయినా అక్కతో మాట్లాడిన. అక్క ఉండేమన్నదంటే సోమవారం నుండి మంగళవారం వరకు ఉపవాసం ప్రార్థనలు ఉంటావమ్మా, నువ్వు ఉపవాసం ప్రార్థనలు కంపల్సరీ రా అన్నది. నేను ఉపవాసం ప్రార్థనలకు సోమవారం నుండి మంగళవారం వరకు 7 రోజులు ఉపవాసం ప్రార్థన అన్నట్టు. 7 రోజులలో నేను ఉపవాసం ప్రార్థనకి పోయిన తర్వాత నేను ఒక్కటే అక్కడ అడిగినాను ఉపవాసం ఉండి, అయ్యా నాకైతే ఎవ్వరు లేరు, ఉన్నవాడవు నీవే, నాకు ఇచ్చేవాడవి నీవే కదా తండ్రి అని నేను అడిగిన తర్వాత ఉపవాసం ఉండి మొరపెట్టుకుంటే నువ్వు ఏదైనా ఇస్తావు కదా ప్రభువా, మరి సంతానం గురించి మొరపెట్టుకుంటున్నా. నేను పుట్టినప్పటి నుండి మా అమ్మ ఎలా ఉందో నేను చూసుకునేను, మా అమ్మ రూపం ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా, మళ్ళీ మా అమ్మ రూపం నేను చూసుకోవాలి. మా అమ్మ నా బిడ్డ పిలిస్తే అమ్మ అని నన్ను పిలిస్తే మా అమ్మ పిలిచినట్లు నాకు ఉండాలి తండ్రి అని నేను ఒక్కటే అడుక్కున్నా. మరి దేవుడు నా జీవితంలో నాకు ఏదైతే నేను అడిగినా నా బిడ్డని నాకు ఇచ్చిండు. హల్లెలూయా. మన నేను సంతానం గురించి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు సంతానం ఇచ్చిండు. ఆ 7 రోజులు ఫాస్టింగ్లో నాకు దేవుడు గొప్ప మేలు జరిగించిండు. మరి నా జీవితంలో చాలా అంటే చాలా నేను చెప్పుకోలేను కానీ చాలా దేవుడు నాకు జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిండు. ఎన్నో మేలులు, అపవాది మరణం వరకు తీసుకొని పోయినా నన్ను తిరిగి లేపుకుంటా తన సన్నిధిలో నన్ను నిలబెట్టుకుంటా వచ్చిండు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా పిల్లల్ని నన్ను తన సన్నిధిలో నిలబెట్టిండంటే దేవుని కృప, ఆయన హస్తం మాకు తోడుగా ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపించుకుంటా వస్తున్నాడు. నాకు అమ్మ లేదు, మా నాయన ఉన్న చాలా ఏం తెలియనోడు. మరి నాకు ఎన్నో మేలు జరిగించాడు. నా వాళ్ళంతా అన్నారు నువ్వేం దేవిని నమ్ముకున్నావో ఏమో, నీ జీవితాలు అన్నీ కష్టాలే కదా, అన్ని కన్నీలే కదా, మేము దేవిని నమ్మని వాళ్ళం ఎంత మంచిగా ఉండము, నువ్వు దేవిని నమ్ముకొని అన్ని కష్టాలే కదా అన్నారు. కానీ నా దేవుడు నాకు చేసిన మేలు నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, నాకు తెలుసు. నా ఎవ్వరు ఏమన్నా పర్వాలేదు కానీ నా దేవుడు నాకు గొప్ప కార్యం జరిగించిండు అని నేను ఒక్కటే వాళ్ళకు సమాధానం చెప్పిన. హల్లెలూయా. దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు జరిగించిండు. మరి నా కొడుకు విషయంలో అయినా అలా అప్పుడు నాకు బిడ్డ పుట్టింది. అందరు అన్నారు కదా నీకు మళ్ళీ ఆడపిల్లనే పుడుతుంది అన్నారు. కానీ నా దేవుడు నేను ఒకటే మొర పెట్టుకున్నా, అయ్యా నాకు ఫస్ట్ కొడుకు నీ బిడ్డని ఇచ్చినావు కదా నాయనా, నాకు కొడుకు కావాలి, ఇచ్చేవాడు నీవు, నేను అడుగుతా ప్రభువా నువ్వు ఇస్తావు అని నేను చాలా మొర పెట్టుకున్నా. ఇంకో సిస్టర్ కింద ప్రెగ్నెంట్తో ఉంది. ఆ సిస్టర్ని ఏమనేటోళ్ళంటే ఆమెకు బిడ్డ కొడుకు పుడుతుంది, ఆనంద నీకు ఆడపిల్లనే పుడుతుంది మళ్ళీ అనేటోళ్ళు. నాకు ఆ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపించేది. అయ్యా నాకు ఆపరేషన్ అయింది, నాకు చేసేటోళ్ళకి ఎవ్వరు లేరు కదా తండ్రి, నా కొడుకే కావాలి, నీవు ఇస్తావని నేను ఒక్కడే మొర పెట్టుకున్నా. నా కొడుకు ఎప్పుడైతే నా కడుపులో పడ్డాడో నేను ఒక టాబ్లెట్ కింద వాడలేదు, ఒక స్కానింగ్ తీసుకోలేదు, ఒక సూది వేసుకోలేదు. దేవుడు ఎలా ఇచ్చాడంటే ఆయన చిత్త ప్రకారంగా ఇచ్చిండు నా కొడుకుని.
నేను ఆపరేషన్ థియేటర్లో పోయినప్పుడు మేడం అన్నది కదా నన్ను, నీ ఒక స్కానింగ్ లేదు, ఒక నీకు ఇన్సిడెంట్ వేసిన చిట్టి లేదు, ఒక టాబ్లెట్ల కవర్ లేదు, నేను ఎట్లా తీసుకోవాలి మేము ఆపరేషన్ థియేటర్లకు? ఇది 2వ ఆపరేషన్ అంటున్నావు కదా, నువ్వు ఇంత స్క్రీన్లో ఉంటే ఎట్లమ్మా, నువ్వు అన్ని విధాలు మంచిగా చూసుకోలే కదా అన్నది. నేను ఒక్కటే మాట అన్నా, నాకు నా దేవుడు ఇచ్చిండు, ఈ బహుమానం దేవుడు ఇచ్చిన బహుమానం అమ్మ, నేను చూపించుకోలేదు, నా పరిస్థితి బాగలేక నేను చూపించుకోలేదు అని చెప్పిన. హల్లెలూయా. దేవుడు ఎంత మేలు చేసిండంటే, నా కొడుకుకు నేను టాబ్లెట్ మింగలేదు, ఒక పండు తినలేదు, ఒక సూది వేసుకోలేదు, కానీ 3 కిలోలన్నర పుట్టాడు. హల్లెలూయా. కౌశల్య మేడం ఇక్కనే రమేష్ హాస్పిటల్ కౌశల్య మేడం అన్నదంటే, నువ్వేం తిని పెంచినవి బాబుని అన్నది. నేను ఏం తింటాను సిస్టర్, నా కొడుకుని దేవుడు ఇచ్చింది బహుమానము, నా బిడ్డ కాదు దేవుని బిడ్డ అని చెప్పిన. హల్లెలూయా. ఇంత ఆరోగ్యంగా ఇంత ఇదిగా ఉండడు, అస్సలు ఎంత ముద్దుగా ఉన్నట్టే నీ కొడుకు చాలా బాగున్నాడమ్మా అని చెప్పింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. కానీ అక్కడే ప్రార్థన చేసుకున్నా, అయ్యా నీవు ఇచ్చిన కుమారుడు, అయ్యా నీవు వాగ్దానం చేసినవు నా పట్ల, నీకు ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను ఉంటాను కదా, అన్ని విధాలు నాకు తల్లిగా తండ్రిగా నిలబడ్డందుకు నీకు వందనాలని అక్కడే ప్రార్థన చేసుకున్నా. ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉంటుండు నా తండ్రి, ఎన్నో మేలు జరిగించిండు నా పట్ల. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరము పెద్ద పెద్ద గంపలతో ఒక సిస్టర్ మోసింది. మరి 5 అవుతుందో ఏమో టైము, నేనైతే చూసుకోలేదు. కానీ మరి చిన్న గంపతో నా సిస్టర్కి చిన్న కొడుకున్నాడు అన్నట్టు, అమ్మ నేను తీసుకొస్తాలే నువ్వు కూర్చో అని చెప్పిన. మరి ఆ సిస్టర్ కూర్చున్నది అక్కడ, నేను పోయి చిన్న గంపలు ఇంత జస్ట్ తీసుకొని వస్తామని నేను పోయినా. అక్కడ అన్ని ఇటుక రాళ్ళు ఉండవి, చీకులు ఉండవి, ఇక చాలా కంకెర రాళ్ళు ఉన్నవి, అన్నీ ఉన్నాయి, చుట్టుముట్టు అన్నీ ఉన్నాయి. నేను ఒక్కదానికి ఇంత చిన్న గంపలా మోసుకొని వస్తున్నా. అది ఎట్లయిపోయిందో నాకైతే తెలియదు, కానీ నన్ను తిప్పి ఆ రాళ్ళకు మొత్తేసింది. హల్లెలూయా. మరి అంటే ఆ నల్ల నేను పట్టే ఆ నల్ల నిరిగిపోయింది, కానీ నాకు నెత్తికి ఒక్కటే దెబ్బ తాకింది. హల్లెలూయా. దేవుడు మరి ఎంతనో కాల్చి కాపాడిండు. డాక్టర్ నేను పోయి మళ్ళీ హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత, అమ్మ నీకు ఎప్పటికున్నది ప్రమాదమే, అది నరం నువ్వు ఎక్సర్ తీపించుకోలే, మళ్ళా నీకు పెద్ద నరం అనేది చిన్న నరానికి ఒత్తిడం అవుతుంది, ఆ ఒత్తిడమైన వచ్చినప్పుడల్లా నీకు చాలా విపరీతమైన నొప్పి వస్తుంది, ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవమ్మా అన్నాడు. సరే నేను టాబ్లెట్లు ఇస్తారని చెప్పిన, టాబ్లెట్లు ఇచ్చిండు. మళ్ళీ పోయినా నేను పోతే ఇప్పుడు ఎట్లుందమ్మా అన్నాడు. నాకు కొంచెం ఇప్పుడు తగ్గింది సార్ అని చెప్పిన. నా దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటున్నా, అయ్యా నేను చేసుకు తింటేనే నాకు వెళ్తుంది ప్రభువా, నాకు ఎలాంటి నొప్పి లేనట్లు నాకు తీసే తండ్రి అని నీళ్ళు పెట్టి నేను ప్రార్థన చేసుకున్నా. నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్లకు వారానికి వచ్చి 2000 అవుతున్నాయి. 2000 ప్రభువా నేను తీసుకురాలేను, ఇన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి, ఒక్క వారంకే 2000 అంటే నేను ఏడికలు తెచ్చుకుని ప్రభువా పైసలు. అయ్యా నా భర్త ఒక్కడు చేసేటోడు ఇంట్లో, మరి నా పిల్లలు ఇల్లుకి ఎంత చాలా కష్టం ఉంది ప్రభువా, నువ్వు చూస్తున్నావు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, నేను ఏ కన్నీళ్ళతో పెరిగిన దేవుడవని నేను చాలా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్న తర్వాత నా దేవుడు నన్ను ముట్టి తాకి స్వస్థపరిచిండు. స్వస్థపరిచినాక మరి ఇంకొక రోజు అయితే చాలా నొప్పి వచ్చింది. నొప్పి వచ్చిన తర్వాత మోన సిస్టర్ ఇంట్లో ప్రార్థన ఉంది. ఆ రోజు ఇంకా నేను లాస్ట్ రోజు నేను ఉండరాది నొప్పితో నేను భరించలేకపోతున్నాని నేను తబితని ఆశకు నిద్రని పంపించిన స్కూల్కి. వాళ్ళిద్దరు పోయిన తర్వాత మోని సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది. మళ్ళీ సాయంత్రం వచ్చి మోని సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. నేను సాయంత్రం రాత్రి 7 అయిందేమో ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్న తర్వాత, అయ్యా నేను ఈ నొప్పి భరించలేను, నేను తట్టుకోలేకపోతున్నా ఈ నొప్పి, మరి నీ చిత్తమైతే దేవా నన్ను తీసుకో ప్రభువా, నేను ఉండలేను ఈ లోకంలో, ఈ బాధ నేను భరించలేను ప్రభువా అని ఇదే లాస్ట్ రోజు అనుకుని నేను అట్లు మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు నా తండ్రి నాతో మాట్లాడిండు. నీ పిల్లలు అమ్మ అని ఎవరిని పిలుస్తారు అన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. నేనే అమ్మ అని ఎవరిని పిలవలేకపోయినా కదా, నాకు అనుకున్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, నా పిల్లలు అమ్మ అని ఎవరిని పిలుస్తారు,
వాస్తవమే కదా నా తండ్రి నాతో మాట్లాడిను కదా అని లేచి ముఖం కడుక్కొని అయ్యా నీకు థ్యాంక్స్ జీసస్ ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. నాతో నీవు ఉండవయ్యా, నన్ను ముట్టేవాడవు, నన్ను తాకేవాడవు నీవు ఉండవు. నేను ఎక్కడ నీ సన్నిధికి దూరం కాకుండా ప్రభువా నన్ను నీవు నడిపించమని అడుగుతున్నా. ఈ నొప్పి నీవు తీసివేయమని అడిగిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ నొప్పి అనేది నాకు లేదు. దేవుడు నాకు ఆ నొప్పి నుండి విడుదల చేసిండు. మరి అన్న వచ్చిండు, వచ్చి ప్రార్థన చేసిండు నాకు. అమ్మ నీ తలనొప్పి ఎట్లుంది, మరి నీకు నరానికి ఒత్తడం అవుతుంది అన్నావు కదా, ఎట్లుంది సిస్టర్ అని అడిగిండు. నేను ఆ రోజు అన్నతో చెప్పుకున్నా, నేను ఇదే లాస్ట్ రోజు అనుకున్నా అన్న, నేను చనిపోవాలనుకున్నా. కానీ నాతో దేవుడు మాట్లాడిండు. నేను చెప్పిన అమ్మా నువ్వు తల్లి లేదన్నావు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు ఒక్కదానికే తెలుసు. అందుకే దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచిండు, నువ్వు ధైర్యంగా ఉండని. మొన్న ఆయనకి నన్ను అత్తో అంత ధైర్యం చెప్పాడు. అమ్మా నువ్వు ఇట్లా ఉండవు, అమ్మా నువ్వు అట్లా ఉండవు, నీ పిల్లలు ఎదుగుతుండ్రు, నువ్వు అట్లా ఉండని. కానీ మా నాయన ఎన్నన్నా చెప్పినాడు కాదు. కానీ నా ఆత్మీయ తండ్రి ప్రతి వారం ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను బలపరిచి నన్ను ధైర్యపరిచి నువ్వు ఇలా ఉండు చేసావు, నువ్వు అలా ఉండమ్మా, నీ పిల్లలకి నువ్వు ధైర్యంగా నిలబడాలి, దేవుడు మీరు చేస్తాడు నీ పట్ల అని ఎంతో నన్ను బలపరిచిండు. నా ఆత్మీయ తండ్రి తల్లి కానీ నన్ను చాలా బలపరిచి నన్ను ముందడిగేసి నడిపిస్తుండ్రు. మరి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్తిగా వందనాలు. ఎంత నా పట్ల గొప్ప కార్యాలు జరిగించిండు అంటే దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించిండు. మరి ఎన్నో మేలులు చేసిండు దేవుడు నా పట్ల, నా పిల్లల పట్ల కానీ చాలా మేలులు చేసిండు దేవుడు. అసలు మేము ఈ స్థితిలో ఉన్నానంటే గినా దేవుని కృపనే, నాదంటే ఏమీ లేదు. మరి ఆయన ఏ యోగ్యత లేదని, ఏ అర్హత లేదని నన్ను ఇక్కడ నిలబెట్టుకొని తన సన్నిధిలో ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అంటే దేవుని కృప ఉంది కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా. లేకుంటే దేవుని నమ్మకుండా ఉంటే, దేవుని ఎరగకుండా ఉంటే నేను ఏ రోజు ఈ లోకం నుండి వెళ్ళిపోయేదాన్నేమో. కానీ నా పట్ల దేవునికి జ్ఞానాలకు ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టిండు. మరి ఎన్నో మేలు నా పట్ల జరిగించుడు. అసలు ఊహించని కార్యాలన్నీ నా పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. మరి దేవునికి లెక్కలేదని వందనాలు స్తోత్రాలు. మరి నా తండ్రి ఎన్నో మేలులు అంటే అసలు మేము మర్చిపోలేనని మేలులు జరిగించుడు. నా బిడ్డల చదువులో కానీ, మా ఆరోగ్య విషయంలో కానీ ప్రతి దాంట్లో తోడై ఉండి ముందుండి నడిపించుడు. మరి అయ్యగారికి అమ్మగారికి నా హృదయ పూర్తిగా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుని కాక.